విశాఖ నగరంలోని శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ సంస్థ వ్యవస్థాపకురాలు కీర్తి పట్నాయక్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా ఇచ్చారు. ఆగస్టు 15 సందర్భంగా విశాఖ నగరంలోని బ్రహ్మకుమారి ప్రజాపిత శ్రీ రామేశ్వరి అక్కయ్య వారి సంస్థ తరపున ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తి పట్నాయక్ కృతజ్ఞతలను తెలిపారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. ఇది అందరికీ రాదు. అదే ఆవిడ పుట్టినరోజు రేపండి. అందరు బ్లెస్సింగ్స్ అది మన ఇండిపెండెన్స్ డే కూడా పుట్టింది. ఫోటోలు మనకి పట్నాయక్ మరెన్నో జన్మదినాలు జరుపుకోవడం నేను అన్నాను కదా. చాలా చాలా సంతోషంగా థ్యాంక్ యూ. శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా విశాఖ నగరంలోని మురళీనగర్ హరిత పార్కులో పాఠశాలలకు పండ్లు మరియు పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హరిత స్పోర్ట్స్ పార్క్ అసోసియేషన్ సెక్రటరీ ధర్మిరెడ్డి దేముడు, ప్రెసిడెంట్ కొండలరావు, ఏవిఎన్ రాజు, బి కిషోర్, మురళి, శ్రీహరి, మున్సిపల్ ఆఫీస్ 50వ వార్డు ఈసీఓ వైజాగ్ సూపర్వైజర్ గణేష్, రామాలయం కమిటీ విజయలక్ష్మి, కీర్తి పట్నాయక్, శ్రీదేవి విజ్ఞాన జ్యోతి సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. ఆగస్టు 15 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన హరిత పార్కుకి కీర్తి పట్నాయక్ గారు శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చారు. ఈకో వైజాగ్ మన హరిత పార్కులో అందరికీ మొక్కలు పంపిణీ చేసి ఈరోజు చాలా గొప్పగా మా అందరికీ పర్యావరణ పరిరక్షణ కోసం ఆవిడ చేస్తున్న కృషి చాలా అభినందనీయం. ఆవిడ చాలా 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 కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటారు. మాకు అక్కడ రామాలయంలో కూడా మన సింహాచలంలో గిరి ప్రదర్శన కోసం కూడా చాలా సహాయం చేశారు. భక్తులందరికీ పులిహార అవన్నీ పంచి, అలాగే ఈరోజు ఈ మొక్కలు మా అందరికీ పంచి చాలా సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. విజయలక్ష్మి గారు, హరిత పార్క్ నుంచి సెక్రటరీ దేముడు మాట్లాడుతున్నాను. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి పర్యావరణాన్ని నివారించడం కోసం కీర్తి పట్నాయక్ గారు మరి ఆవిడ ఎన్నో కార్యక్రమాలు చేశారు. దానిలో భాగంగానే ఈరోజు మన హరిత పార్కులో మరి అన్ని రకరకాల పండ్లనిచ్చే, ఇప్పటివరకు అందరూ కూడా పువ్వులు చిన్న చిన్న మొక్కలు ఇస్తూ తప్పితే పండ్లనిచ్చే మొక్కలు ఈరోజు లేవు. ఎక్కడ చూసినా కూడా అవే మొక్కల్ని ఆవిడ తీసుకొచ్చి ఈరోజు చాలా గర్వంగా ఉంది. నిజంగా ఆవిడ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి ఆవిడ మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ. కీర్తి పట్నాయక్, శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్, ఏకో వైజాగ్, విశాఖపట్నం అండి. సో ఈరోజు హరిత పార్కులో మనం ఆగస్టు 15 78వ స్వాతంత్ర్యం పురస్కరించుకొని పండ్ల జాతి ఇంతవరకు నేను రాశి వనాలు, నక్షత్ర వనాలు, అట్లానే నీరునిచ్చే షేడింగ్ ప్లాంట్స్ చాలా డిస్ట్రిబ్యూషన్ చేశాను. చాలా నాటడం కూడా జరిగింది. సో పండ్ల జాతి అనేది ఎందుకంటే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. మనం ఒక చెట్టు వేసాము అంటే ఆ చెట్టు నీరుని ఇవ్వాలి. మనకి పక్షులు అవి కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అవి తినడానికి ఒక పండు ఉండాలి చెట్టుకి, ఆ పండు తను తన ఆకలి తీర్చుకోవాలి. అలాగే ఆ కిందన ఎవరైనా
ఒక పేదవాడు కూర్చుని ఆ పండు కింద పడిన ఆ చెట్టుకు ఒక పండు ఉన్నా తను తీసుకొని ఆ పండు తినేలా ఉండాలి. అందుకోసమే పండ్ల జాతి మొక్కలు ఈరోజు పంచడం జరిగింది. నాకు కోఆపరేట్ చేసిన హరిత పార్క్ ఆల్ టీమ్ అందరికీ నా ధన్యవాదాలు. పండుగరావు గారికి, దేవుడు గారికి, రాజు గారికి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అలాగే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ప్రతి ఇండిపెండెన్స్ డే ఇంకా మనం బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఏదో ఇది ఒకరోజు ఇండిపెండెన్స్ డే చేసుకున్నట్లే కాదు, నిత్యం మన జీవితంలో ప్రతిరోజు కూడా ఇండిపెండెన్స్ డే లాగా మనం ప్రతి సమస్యను ఎదుర్కొంటూ ఎంతో కష్టపడి ఎంతోమంది వీరులు త్యాగం ఈ ఇండిపెండెన్స్ డే. దాన్ని మనం నిల్చోబెట్టుకొని భారతీయ పౌరుడిగా మనం చేయవలసిన బాధ్యత మనం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఈరోజు ఈ కార్యక్రమం చేసి దీనికి నాకు అనుమతి ఇచ్చిన వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. Please like, share, subscribe our channel.